హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలకమైన సందేశం ఇచ్చారు. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వంటి ఆన్లైన్ మల్టీప్లేయర్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు ఆర్థికంగా మానసికంగా నష్టపోతున్నారన్నారు. ఇటీవల సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వస్తున్న అనేక ఫిర్యాదులు కేవలం ఆర్థిక మోసాలు కనిపిస్తున్నప్పటికీ వాటి వెనుక ఆన్లైన్ గేములకు పిల్లలు బానిస కావడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడమే ప్రధాన కారణాలని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. పిల్లల యొక్క భవిష్యత్ ని దృష్టి పెట్టుకొని పేరెంట్స్ ను ఒక అలర్ట్ చేయడానికి ఈ ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, ఈ మధ్యలో సైబర్ క్రైమ్ ఎక్కువ కావడం జరుగుతుంది. ఇట్లానే మనకు కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. పేరెంట్స్ వచ్చి మా ఒక ఫోన్ హ్యాక్ అయింది, మా ఒక డబ్బులు వెళ్ళిపోతుంది, ఎట్లా వెళ్ళిపోతుంది అని చెప్పి తెలియదు. మనం కంప్లైంట్స్ రావడంతో ఎంక్వైరీ చేయడం జరిగింది. స్టడీస్ కోసం స్టార్ట్ అయ్యి ఈ రోజు గేమింగ్ దాకా వెళ్ళడం జరిగింది. పిల్లలు గేమింగ్ కి అలవాటు పడి ఉన్నారు. గేమింగ్ కోసం ఖర్చు చేయాల్సిన డబ్బుల కోసము వాళ్ళ తండ్రి ఒక యూపీఐ కార్డు యూజ్ చేయడమా, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడడం వల్ల వాళ్ళ డబ్బులు డిడక్ట్ కావడం జరుగుతుంది. రిస్ట్రిక్షన్ లేకుండా ఎటువంటి కండిషన్ పెట్టుకుంటూ యూజ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ ఫ్రీ విల్ ప్లస్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని చెప్పి పిల్లలు చాలా అంటే చాలా అట్రాక్ట్ కావడం జరుగుతుంది. కాయిన్స్ అంటే వర్చువల్ కాయిన్స్, ఈ డబ్బులతోని ఫాదర్ ఒక ఫోను లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఒక ఫోను వాడడంతోనే వాళ్ళు కాయిన్స్ కొనుక్కొని ఆడుతున్నారు. రేర్ ఆయుధాలు కొనాలని చెప్పి మనము ఎవరో ఫ్రెండ్స్ కంటే తక్కువ ఉండొద్దు, 10 years నుంచి 17 years ఉన్న వాళ్ళందరూ కూడా దొంగచాటిగా డబ్బులు కట్టడం జరుగుతుంది. ఒక ఎలైట్ పాస్ కోసము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇది ఒక గేమింగ్ డిసార్డర్ అని గుర్తించారు. ఫైర్ గేమ్ ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీళ్ళు కొత్త వర్షన్ లో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని చెప్పి పేరుతో వచ్చి చాలా మంది ఈ ఒక యాప్ కి అట్రాక్ట్ కావడం జరుగుతుంది. దీనికి ఇంకోటి ముఖ్యం ఏమంటే వీళ్ళు కొత్త వాళ్ళతోని ఫ్రెండ్స్ కావడం. ముగ్గురు ఆడపిల్లలు అక్కడ వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. లక్కీగా మనకు ఇన్ఫర్మేషన్ రావడము, మనము వాళ్ళని ట్రాక్ చేయడం వల్ల వాళ్ళని సురక్షితంగా వాళ్ళ పేరెంట్స్ కి మనం అప్పగించడం జరిగింది.